నిజాంపేట మండల కేంద్రంలోని కాసింపూర్ తాండాలోని 2 సేవాలాల్ మహారాజా ఆలయంలో శుక్రవారం భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రేమ్ సింగ్ మహారాజ్ హాజరయ్యారు. సేవాలాల్ మహారాజా ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రేమ్ సింగ్ మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభించి హోమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తండా ప్రజలు సంప్రదాయ దుస్తులతో పెద్ద ఎత్తున హాజరై సేవాలాల్ మహారాజ్ కి జై, జగదంబ మాతాకి జై అంటూ నినాదాలతో వారి భక్తిని చాటుకున్నారు. అలాగే ఫిబ్రవరి నెలలో జరిగే సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండా వాసులు విఠల్ నాయక్, మైపాల్ నాయక్, కిసాన్ నాయక్, లచ్చిరామ్ నాయక్, బాబు నాయక్, బాల్సింగ్ నాయక్, దారావత్ రామచందర్ నాయక్, లౌంఛా రామచందర్ నాయక్, హనుమాన్ నాయక్, మోతీరామ్ నాయక్, దేవేందర్ నాయక్, సేవా నాయక్, రాజు నాయక్, సుమన్ నాయక్, సుభాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. जय सेवालाल, जय भवानी, जय भवानी। श्री संत सेवालाल दीक्षा गुरु प्रेम सिंह बाबू महाराज సేవాలాల్ దీక్షా భూమి కొత్తపల్లి నందు ఆదిలాబాద్ జిల్లా నుండి కాసింపూర్ తాండా నిజాంపేట్ మండలం మేదక్ జిల్లాలో శ్రీ సంత్ సేవాలాల్ దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ని కాసింపేట్ తాండా వాసులు అందరూ కలిసి 3 తాండాల వాసులు కలిసి 2 గుడుల కోసం ఏకమై ఒకటే జాగాల గుడి కట్టాలని రామరావు సేవాలాల్ మహారాజ్ భవానీ మాత ఆలయ నిర్మాణం కొరకు పనులను చూసి ఏకమై బంజారాలు ఒక తాటి మీద వచ్చి పూజలలో పాల్గొనాలని ప్రేమ్ సింగ్ మహారాజ్ ఒక కోరిక మేరకు తాండవాసులు అందరూ నాయక్ కార్బార్ డావ్ హసాబి నసాబి విచారి డావ్ గేరియా అందరూ కలిసిమెలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. అలాగే సేవాలాల్ దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి ఆశయం మేరకు సేవాలాల్ భక్తులు అందరూ బంజారా సోదరులకు తెలియజేయనిది ఏమనగా వచ్చే ఫిబ్రవరిలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ప్రతి తాండాలో ఫిబ్రవరి 15 జరుపుకోవాలని సేవాలాల్ దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ప్రతి తాండాలో జరుపుకోవాలని మహారాజ్ కోరిక మేరకు వచ్చే ఫిబ్రవరి 16 సేవాలాల్ మహారాజ్ గోదావరి నది ప్రవాహక ప్రాంతంలో తపస్సు చేసి బాసరా నది ఒడ్డులో 45 రోజుల దీక్ష చేసి గోదావరి నదిని ఒక వరం అడిగిండ్రు. ఏమనంటే నా దగ్గర పశువులు, మా దగ్గర అన్నధాన్యాలు ఉన్నాయి, నాకు పోవడానికి ఒక దారి కావాలని సేవాలాల్ మహారాజ్ గత 300 సంవత్సరాల క్రితం కోరుకున్న భూమి మీదనే మా సేవాలాల్ దీక్షా గురు అయినటువంటి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి శిశువు శ్రీమాన్ బాలబ్రహ్మచారి డాక్టర్ రామరావు సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాల మేరకు ప్రేమ్ సింగ్ మహారాజ్ బాసరా ఆలయం చుట్టుపక్క ప్రాంతంలో బాసరా ఆలయం టెంపుల్లో పూజ చేసే పూజారి దగ్గర నుండి భూమి తీసుకోవడం జరిగింది. బంజారా సేవాలాల్ కళ్యాణ్ వికాస్ కొరకు భూమిని 1 ఎకరం తీసుకోవడం జరిగింది. ఆ భూమి మీదనే ఈసారి బాసరాలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొని ప్రతి తాండా వాసులు, ప్రతి జిల్లా వాసులు, దీంట్లో ఎమ్మెల్యేలు, నాయక్, కార్బార్ డావ్ హసాబి నసాబి విచారి లేకుండా అందరం కలిసిమెలిసి అక్కడ వచ్చి సేవాలాల్ జయంతిని విజయవంతం బాసరాలో చేస్తారని బాపు గారి ఆదేశాల మేరకు సేవాలాల్ దీక్షా గురు భారతదేశానికే ఒక మార్గంలో ఒక తాటి మీద తీసుకువచ్చి సేవాలాల్ దీక్షా భూమి కొత్తపల్లి నుండి మా బంజారాల కాశీ అయినటువంటి పౌరాదేవి వరకు పాదయాత్రగా ప్రతి ఏటా తీసుకోవడం లక్షలాది భక్తులు పాల్గొంటారు. అలాగే ఈసారి కూడా జ్ఞాన సరస్వతి దేవాలయం ఆలయ ప్రాంగణంలో బాపు సేవాలాల్ దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీ, మినిస్టర్లు అందరికీ పేరు పేరున ప్రత్యేక విన్నపము. ఇదే మెసేజ్ని ప్రతి తాండాలో ప్రతి నాయక్ కార్బార్ డావ్ హసాబి నసాబి విచారి మా వేషధారణ భేటియా కాచలి బాణంలో మీరు అందరు తప్పకుండా వచ్చి బాసరా ఆలయం ముందు మా సేవాలాల్ దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి తీసుకున్న భూమి మీద సేవాలాల్ జయంతికి మీరు అందరూ వచ్చి విజయవంతం చేస్తారని బాపు గారి ఆదేశాల మేరకు చెప్పడం జరిగింది. జై సేవాలాల్, జై సేవాలాల్.